ముందు మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజంగా నాకు అసలు నిజంగా మీ స్టోరీ తెలీదు. నాకు మీరు అక్కడ కనిపించారు, జర్నలిస్ట్‌గా వద్దాం అనుకున్నారు, లేతే యాంకర్‌గా అవుదాం అనుకున్నారు అంతవరకే తెలుసు. కట్ చేస్తే 1 బాస్‌లో దిగారు. 'బిగ్ బాస్'కి ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్‌గా 'బిగ్ బాస్'కెళ్ళక ముందు నేను చాలా ట్రై చేశాను. అది కూడా ఎక్కువ రోజులేం కాదు. 1 ఇయర్ ముందు. నేను ఇండస్ట్రీకి 21లో వచ్చానండి. కరోనా తర్వాత. ఆ! కరోనా తర్వాతే వచ్చాను. కరోనా అప్పుడు కూడా జాబ్స్ అవి అక్కడే ఉన్నాను. తిరుపతిలో ఉన్నాను. 21కి ఇండస్ట్రీకొచ్చాను. 21 అంతా తిరిగాను. ఇంకా నాకు ఆఫర్‌లు ఏమి రావట్లేదు. నాకు అనుకున్న పెద్ద పెద్ద మూవీలేమి రావు అని అర్థమైంది. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేసరికి ఒక క్లారిటీ వచ్చింది. సరే మనకి సర్వైవల్ కావాలి కదా! అని చెప్పి ఐ స్టార్టెడ్ యాస్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు టెల్ థిస్ లైక్ నేను నా ఫస్ట్ సాలరీ ₹500 అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ ఒక మూవీ దగ్గరకొచ్చాను. అది 'ఆర్‌జీవి' గారి మూవీ. ఆ మూవీలో కూడా చేశాను. ఆయన అప్పుడు ఆ 'స్పార్క్ ఓటీటీ' ఉంది కదా! అప్పుడు దానికి అని చెప్పి హ్మ్. కొన్ని ప్రాజెక్ట్స్ నడిచాయి కదా! అక్కడ చేశాను. దాని తర్వాత ఆయన ప్రీమియర్స్‌కెళ్ళడము, అక్కడ మీడియా నోటీస్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఎక్కడో పార్టీస్‌లో ఆయన బ్యాచ్‌తో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. అలా ఆయనతో వైరల్ అయ్యాను. ఇప్పుడు ఒక ఆయన వీడియో బ్యాచ్‌తో ఎంతమందితో మీరంటే పక్కన చాలా మంది ఉంటారు ఆయన గదా! డైరెక్టర్స్ ఎవ్రి డైరెక్టర్ విల్ లవ్ మీ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అండ్ మై లవ్ టువర్డ్స్ సినిమా చూసి నన్ను ప్రతి డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోతారు. అండ్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ రైటింగ్ అండ్ నేను చాలా స్టోరీస్ రాసుకుంటాను అండ్ బుక్స్ చదువుతాను కాబట్టి దే విల్ ఇంప్రెస్ ఆన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బేసికల్లీ. ఓకే. సో, అలా నేను ఇష్టం డైరెక్టర్స్‌కి బేసికల్లీ. ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు వైరల్‌కి, 'ఆర్‌జీవి' గారికి చాలా దగ్గర సంబంధం ఉంటది. అవును. వైరల్ అయిపోయాను. అలా అయిపోయిన కానీ తర్వాతే బిగ్ అట్లాంటి బాస్ అట్లాంటి 'ఆర్‌జీవిని' బయటికి తీసుకొచ్చి ఫస్ట్ టైమ్ 'ఆర్‌జీవి' చేసేట తప్పు ఈ అమ్మాయి చేసింది అనేటట్టుగా ఒక క్రియేట్ అయిపోయింది. అది తప్పా, ఒప్పా అనేది అసలు ఆ సందర్భం ఎందుకొచ్చింది? అలాంటి ఏమో వీడియోస్ అండి. ఎందుకు చేయాల్సొచ్చింది? వీడియోస్ ఏం చేయలేదు. అసలేది అది వీడియోసే చేయలేదు నేను. హ్మ్. నా ఆర్‌జీవి గారితో నేను ఒక పార్టీ జరుగుతుంటే, ఆ రోజు నా బర్త్‌డే అని రెడీ అయ్యి వెళ్ళాను. అవును. ఆ వీడియో వైరల్ ఏంటి అంటే, పార్టీ జరుగుతూ ఉంది. మధ్యలో కేక్ కట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ ఆర్‌జీవి గారి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే, డాన్స్ చేశారు. నేను బర్త్‌డే గర్ల్ కాబట్టి నాతో డాన్స్ చేశారాయన. ఆ రోజు ఒక 20, 30 పీపుల్ ఉన్నారు ఆ హౌస్‌లో. దాంట్లో ఎవరు ఎక్కడ వీడియో తీశారో తెలీదు. బర్త్‌డే తర్వాత 3 డేస్ తర్వాత చూస్తే ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాను. నాకర్థం కావట్లేదు. బేసిక్ ఫస్ట్ ఆయన కొంచెం ఏంట్రా ఇలా ఉంది అనే సిచ్యువేషన్ ఫస్ట్ బయటకొచ్చిన వీడియో ఒక అమ్మాయితో మీదే. అవునా? ఆ తర్వాత మళ్ళీ అది మొత్తం టాప్ అంటే ఇండస్ట్రీ అంటే నేను 'ఆజ్ తక్ న్యూస్' అసలకి 'బీబీసీ న్యూస్' టాప్ టు బాటమ్ వరకు అన్ని తమిళ్ న్యూస్ ఛానెల్స్‌లో వచ్చాయి. నాకర్థం కాలే. తమిళ్‌లో వస్తుందేంట్రా? బాలీవుడ్‌లో వస్తుందేంట్రా? అసలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది. దాని తర్వాతనే 'బిగ్ బాస్' వచ్చింది బేసికల్లీ. నాకు తెలిసి మీ బర్త్‌డే వల్లే మీ 'బిగ్ బాస్' వచ్చింది. అవును. షూర్ కదా? ష్యూర్. ఆ! అంటే ఇక్కడ వైరల్ అది ఏంటి సందర్భం? అవతల వాళ్ళు ఏంటి అనేది కూడా సంబంధం లేకుండా మీరు గనుక వైరల్ అది కంటెంట్‌లో ఉంటే నెగెటివ్‌గా వచ్చిందండి. బేసికల్లీ నెగెటివ్ చాలా బ్యాడ్‌గా వచ్చింది. బట్ నేను దట్ ఈస్ నెగెటివ్‌గానే ఓకే. చెప్తున్నా నేను. యాహ్! నెగెటివ్‌గానే వచ్చిన దాన్ని తీసుకుంటేనే 'బిగ్ బాస్‌లోకి' ఎంట్రీ ఉంటదా? అలా ఏం లేదు. హ్మ్. పాజిటివ్‌గా ఉండే వాళ్ళకి కూడా ఉంది. బట్ నా బ్యాడ్ లక్కో, గుడ్ లక్కో ఏదో ఒక లక్ కలిసొచ్చింది కాబట్టి నెగెటివ్ అయినా కూడా నేను వెళ్ళను లోపలికి. మేబీ 'బిగ్ బాస్' దాంట్లో అప్పుడే ఫస్ట్ టైమ్ నెగెటివ్ ఎవరైనా అయ్యి బయట లోపలికెళ్ళి పాజిటివ్‌గా బయటకొచ్చింది నేను. 14 వీక్స్ ఉన్నా 'బిగ్ బాస్‌లో'. అవును. 'బిగ్ బాస్' తర్వాత నన్ను ఎప్పుడు ఎవరు తప్పుగా ఎక్కడ తప్పుగా చూడలేదు. 'బిగ్ బాస్' తర్వాత నాకు నా మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది. నేను అక్కడ గేమ్ ప్లే చేసిన విధానం గానీ, బయట అందరికీ నేను నచ్చేసాను. నార్మల్‌గా బయటకొచ్చిన తర్వాత హేట్ చేస్తారు కదా! నాకు చాలా పాజిటివ్. పాజిటివ్ అంటే పాజిటివ్ చాలా పాజిటివ్ వచ్చింది. అది తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మూవీస్‌లో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మూవీస్‌కి ట్రై చేస్తూ కొన్ని మూవీస్ చేశాను. 'బచ్చలమల్లి', 'భైరవం', 'శివం బజే', 'జాట్' ఇంకా అలా కొన్ని 'త్రీ రోసెస్' వెబ్ సీరీస్ ఇప్పుడు రిలీజ్ అయింది. అవును. దాంట్లో ఉన్న సో, ఇలా చేసుకుంటూ ఇప్పుడు 'మదం' అనేది నాకు స్పెషల్ బేసిక్‌గా. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు నేను ఎంత యాక్టింగ్ చేసినా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. 'మదంలో' ఏంటి అంటే నేను పెర్ఫార్మ్ చేశాననే ఒక నమ్మకం నాకుంది. అది నేనొక్కటే చెప్తే కాదు. బేసికల్లీ 'మదం' మూవీ చూసిన ఫస్ట్ ఆడియన్స్ ఉంటారు కదా! ఫస్ట్ ఆడియన్స్ ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ఎవరి దగ్గరికెళ్తది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవును. ఎడిటర్, అవును. ఎడిటర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఎడిట్ రూమ్ దగ్గర డైరెక్టర్ చెప్పిన ఆయన నా మీద ఇష్టంతో చెప్పారనుకుంటా డైరెక్టర్. ఎడిట్ రూమ్ తర్వాత ఆర్ఆర్‌కెళ్తది. మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి
క్లైమాక్స్ చూసి నేను ఏం కొట్టాలి మ్యూజిక్ ఇప్పుడు? నువ్వు ఇలా చేసావేంటి? పెర్ఫార్మ్ అసలు ఏం చేసావు? నాకు అర్థం కావట్లేదు. ఇంత మాడ్‌గా చేసావేంటి అని చెప్పి. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పారు. నాకు ఓకే. హ్యాపీ అనిపించింది. దాని తర్వాత 'మదం' మూవీ సర్టిఫికేట్ అంటే లైక్ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు ఇక్కడ. రివిజన్ కమిటీకి బాంబే ఎళ్ళింది. ఇలా ఇక్కడో 3 మంత్స్, అక్కడో 6 మంత్స్ చాలా టైం పట్టింది. కానీ సెన్సార్ వచ్చేసింది. సెన్సార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ సెన్సార్ చూసేసిన అంటే లైక్ డైరెక్టర్ కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన 10 మినిట్స్ తర్వాత చేస్తా అన్నారు. 10 మినిట్స్ తర్వాత చేస్తే డైరెక్టర్‌తో పాటు నాకు ఎవరు మాట్లాడారంటే సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ మాట్లాడారు నాతో. ఓహ్! 20 మినిట్స్ మాట్లాడారు. అన్‌బిలీవబుల్. ఎవరు మాట్లాడతారు అంటే ఒక ఆర్టిస్ట్‌గా అది నాకు పెద్ద విషయం. ఆయన అంటే నా పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడడం గానీ, నా యాక్టింగ్ గురించి మాట్లాడడం గానీ, సో హూఎవర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ మూవీ దే లవ్డ్ మై పెర్ఫార్మన్స్. వెరీ గుడ్. సో లేదు అది కనబడుతుంది అది మీరు. ఇవాళ కూడా ఒక గ్లింప్స్ రిలీజ్ అయినట్టుంది. అవును. ఆ చిన్న గ్లింప్స్‌లో కూడా మొత్తం మీరే ఉన్నారు. వెరీ అప్రిషియేట్. అయితే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలీదు. అది చూడాలి. అది మేడం అది ఫైనల్‌గా థియేటర్ మీద, ఆ తెర మీద కనిపించినాకనే ఆ జడ్జిమెంట్ వస్తుంది. అప్పటిదాకా మనం ఎవరం జడ్జ్ చేయలేం.